అందరికీ నమస్తే అండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ విషయంలో ఇప్పుడు జరుగుతున్న గందరగోళం అంతా ఇంత కాదు. అసలు ఒక క్లారిటీ అంటూ లేదు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వాయిదా పడిపోయింది, ప్రభుత్వం చెప్పింది అని చెప్పి రకరకాల ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వార్త వచ్చింది. రేపు పొద్దున్న ఎగ్జామ్ అనగా ఇప్పుడు వాయిదా పడింది అని చెప్పి మీడియాలో వార్తలు వస్తున్నాయి. లేదు వాయిదా వేయలేదు, అదంతా ఫేక్ న్యూస్, అలా ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేసిన వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పి ఏపీపీఎస్సీ చెప్తోంది. ఇక్కడ ప్రభుత్వమేమో అండ్ ప్రభుత్వ ప్రతినిధులు కొంతమంది రాజకీయ నాయకులు ఏమో వాయిదా పడిందని చెప్తున్నారు. అంతెందుకు సీఎం గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన వాయిస్ మెసేజ్ ఒకటి బయటకు వచ్చింది. సో ఇంత గందరగోళం జరుగుతోంది. ఇక్కడ మనం ఏది క్లారిటీ తీసుకోవాలి అనేది మనం ఒకసారి చూసుకుంటే మీకు ఇక్కడ రెండు అంశాలు. ఫస్ట్ ఒక పక్కన ఈ లెటర్ చూడండి. ఇది నిన్నటి లెటర్ అండి, డేటెడ్ 21/2/2025 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ ఏ డిపార్ట్మెంట్ లెటర్ నెంబర్ 2709509 సర్వీస్ ఏ2 2025/2 అని చెప్పి డేటెడ్ 21/2/2025 అంటే నిన్నటి లెటర్ ఇది. ఫ్రమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏపీ సెక్రటరీ వెలగపూడి టు ద సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ సర్ సబ్జెక్ట్ జనరల్ ఇలా చెప్తూ ఇదంతా చెప్తూ లాస్ట్లో ఏం చెప్పారంటే మూడో పాయింట్లో ఇన్ లైట్ ఆఫ్ ద అబోవ్ ఇట్ ఈజ్ రిక్వెస్టెడ్ దట్ ద ఎగ్జామినేషన్స్ ఫర్ గ్రూప్ 2 సర్వీసెస్ మే బీ రీషెడ్యూల్డ్ టు ఏ సూటబుల్ డేట్ allowing the government to provide the requisite clarifications through its counter affidavit in compliance with the directions of Honorable High Court of Andhra Pradesh in above mentioned orders. సో హైకోర్టులో కేసు పెండింగ్లో ఉంది కాబట్టి మార్చి 11వ తేదీకి వాయిదా పడింది కాబట్టి హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ తరపున రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక అఫిడవిట్ వేయాల్సి ఉంది కాబట్టి ఇవన్నీ గందరగోళ పరిస్థితుల్లో వాయిదా వేస్తే మంచిది, వాయిదా వేయమని కోరుతోంది అని చెప్పి ఒక లెటర్ బయటకు వచ్చింది. అయితే ఇది నిన్నటిది. సో నేను ఈవెన్ ఈ వీడియో చేస్తున్న ఇప్పటికీ కూడా ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా? నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న సమయానికి 5:36 నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇప్పటికి నేను మీరు పక్కన వీడియో చూడండి. సో పక్కన వీడియో మీరు స్క్రీన్ మీద వీడియో చూడండి. మొత్తం స్క్రీన్ మీద వీడియో చూస్తే మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్. మీరు కూడా గూగుల్లో కొట్టచ్చు ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ అని కొడితే ఇది ఓపెన్ అవుద్ది. ఇది మీరు ఓపెన్ చేస్తే ఇందులో మీకు ఫస్ట్ పైన టాప్లో ఒక నోటిఫికేషన్ కనిపిస్తుంది. టాప్లోనే అందులో ఉన్న నోటిఫికేషన్స్ అన్నీ కనిపిస్తాయి. ఆ నోటిఫికేషన్స్లో ఫస్ట్ది ఏంటంటే అటెన్షన్ వెబ్ నోట్ ఫర్ గ్రూప్ 2 సర్వీసెస్ అని ఒక నోటిఫికేషన్ కనిపిస్తుంది. అది మీరు ఓపెన్ చేస్తే వెబ్ నోట్ ఓపెన్ అవుద్ది. ఆ వెబ్ నోట్లో చాలా క్లియర్గా ఉంది గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా పడలేదు, అలా వాయిదా పడుతున్నట్టు వస్తున్న వార్తలన్నీ అవాస్తవం, అలా ప్రసారం చేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అని చెప్పి ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. ఇదేదో సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ వస్తే నేను పట్టించుకోను, నేను నమ్మను, కానీ అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. నేను పొద్దున్న చెక్ చేశా, 11:30కి చెక్ చేశా, 11:30కి వాళ్ళు అప్లోడ్ చేశారు. నేను 11:30కే చెక్ చేశా, 2:30కి చెక్ చేశా, మళ్ళీ ఇప్పుడు చెక్ చేశా, 2:30కి చెక్ చేసి వీడియో చేశా. కానీ చాలామంది లేదన్నా వాయిదా పడిపోయింది, నీకు తెలియదు, నీకు అప్డేట్ లేదు అన్నారు. అందుకే నేను రీచెక్ చేద్దామని ఆ వీడియో ప్రైవేట్లో పెట్టా. మళ్ళీ ఈ వీడియో చేసే ముందు నేను చెక్ చేశా. మరి ఏపీపీఎస్సీ వాయిదా పడితే అఫీషియల్ వెబ్సైట్లో పెడతారుగా, ఎస్ వాయిదా పడింది, వాయిదా వేసామో అని అఫీషియల్ వెబ్సైట్లో పెట్టాలిగా, పెట్టలేదుగా. సో వాయిదా పడితే ఖచ్చితంగా పెట్టాలి. వాయిదా పడలేదు, వాయిదా పడుతున్నట్టు వస్తున్న వార్తల అవాస్తవం అని చెప్పి ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉంది. అంటే దాని అర్థం ఏంటండి? ఏపీపీఎస్సీ అఫీషియల్గా ఏం చెప్తోంది? అరే బాబు ఎగ్జామ్స్ ఏం వాయిదా పడలేదు, రేపు ఎగ్జామ్స్ యథాతథంగా జరుగుతాయని చెప్తోంది కదా. సో ఇక్కడ ఒకసారి గ్రూప్ 2 అభ్యర్థులు కన్ఫర్మ్ చేసుకుంటే బెటరు. నేను కూడా ఈవెన్ ఈనాడులో వచ్చిన ఈ వార్త కూడా మీరు చూడొచ్చు. ఈనాడు.net వెబ్సైట్లో ఈ వార్త కూడా వచ్చింది, చూడండి. ఫిబ్రవరి 23 ఆదివారం జరగబోయే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ క్లారిటీ ఇచ్చింది. ఆదివారం గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేసింది. ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 గంటల వరకు పేపర్ 2 జరుగుతుందని కమిషన్ తెలిపింది. అభ్యర్థులు 15 నిమిషాల ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొంది. గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తప్పుడు ప్రచారం, నమ్మొద్దని కమిషన్ సూచించిందని ఈనాడులో ఒక వార్త వేశారు. ఇందులో ఏది నిజమండి, ఏది నమ్మాలి? నేనైతే పరీక్షలు జరుగుతాయో జరగనో నేనైతే చెప్పను, నాకు తెలీదు, నాకు సంబంధం లేదు. కానీ చుట్టూ జరుగుతున్న ప్రచారాన్ని నేను మీకు చెప్తున్నా. ప్రభుత్వం ఏమో వాయిదా వేయమని ఏపీపీఎస్సీకి లెటర్ రాసింది. ఏపీపీఎస్సీ ఏమో వాయిదా లేదు, యథాతథంగా జరుగుతాయి అని చెప్పి చెప్తోంది. రకరకాల మీడియాల్లోనేమో వాయిదా 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 అని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో ఒకసారి ఇది 92,000 మందికి సంబంధించిన ఫ్యూచర్కి సంబంధించిన అంశం. ఇంత గందరగోళం ఏంటి? ప్రభుత్వం అఫీషియల్గా ఒక ప్రకటన రిలీజ్ చేయలేదా? ఏపీపీఎస్సీ ఏమో వాయిదా లేదు అంటోంది. సో వాయిదా ఉన్నట్ట లేనట్ట? ఇక్కడ కూడా బహుశా ఈ బ్యూరోక్రసీకి అధికారులకి ప్రభుత్వానికి ఏమైనా కొంచెం తేడా ఉందా? ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఒక రకమైన ప్రకటనలు ఏంటి, ఒక రకమైన లెటర్లు ఏంటి, ఏపీపీఎస్సీ నుంచి ఒక రకమైన ప్రకటనలు ఏంటి? సో ఈ గందరగోళం ఎందుకు? ఒకసారి చెక్ చేసుకుంటే బెటరు. లేకపోతే మాత్రం ఎందుకైనా మంచిదండి. అంటే నేనైనా తప్పు చెప్పండి, నేను తప్పు చెప్పలా. ఎందుకు చెప్పలేదంటే నేను అన్నీ చెక్ చేశా. ప్రభుత్వం నుంచి వచ్చిన లెటర్లు చెక్ చేశా, ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేశా. అంతెందుకు ఇప్పుడు వీడియో చేస్తున్నాను కదా, ఇప్పుడు ఇంకోసారి చెక్ చేస్తాను. మళ్ళీ జస్ట్ గూగుల్ ఓపెన్ చేస్తున్నాను, ఉండండి. psc.ap.gov.in psc.ap.gov.in. సో ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైటు. ఇందులో నోటిఫికేషన్స్ కింద అటెన్షన్ వెబ్ నోట్ ఫర్ గ్రూప్ 2 అని చెప్పి మళ్ళీ సేమ్ ఇదిగోండి. ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఉంది. నేను పావు గంటకు మళ్ళీ చెక్ చేశా, అదే ఉంది. సో ఒకసారి మీరందరూ వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు మీకు ఏమైనా కాల్ సెంటర్ ఏమైనా ఉంటే క్లారిటీ తీసుకుంటే బెటరు. లేకపోతే మాత్రం నష్టపోయే ప్రమాదం ఉందండి. థ్యాంక్ యూ.